ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను దేవుడిచ్చి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 33వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడా, మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ పగటి కాలస్యంలో ప్రభా నిలబడి నన్ను మీ నోటికి బోరగా వాడుకుని ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన మాట కీర్తన గ్రంథము 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు మార్చుకోవాలి. ఏంటిది అంశం చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు మార్చుకోవాలి, లేదా మన దిశను మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చదివిన మాటల్లో ఉన్నది యెహోవా ఆలోచనలు ఎలాంటివంట? సదాకాలం నిలుచును. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు మార్చుకుంటే ఆ ఆలోచనలు సదాకాలం నిలిచి ఉంటాయి. అంటే జీవితాంతము మన ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని ఆలోచనలు మన ఎడల నెరవేరుతాయని వాక్యము ఈ పగటి కాల శ్రమలు మనకు బోధిస్తూ ఉన్నది. కొన్నిసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు దేవుడి కళల ద్వారా, దర్శనల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి మాటలు బట్టి మన జీవితాల్లో ఆలోచన మార్చుకోవాలి. అంటే నువ్వు చేస్తుంది ఒకవేళ పొరపాటు అయితే దేవుని వాక్యం నేను గద్దించవచ్చు. నీవు చేస్తున్న పని దేవుడికి నచ్చకపోతే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు. నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో దర్శించి ఎవరి ద్వారానైనా నీతో మాట్లాడవచ్చు. ఆ మాట్లాడినప్పుడు నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఒకవేళ నీ ఆలోచనలు మార్చుకోకపోతే దేవుని దగ్గర మన జీవితాలు ఆయన ఆలోచనలు బట్టి నడవకపోయినా, జీవించలేకపోయినా దేనిలో కూడా మనం ముందుకు వెళ్ళలేము. దేనిలో కూడా మన జీవితాలు విజయం రాదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏ విధంగా మన ఆలోచనలు మార్చుకోవాలి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన తలంపులు ఎలా మార్చుకోవాలి? కొన్నిసార్లు మన ఆలోచనలు మార్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. దేవుని మాటను బట్టి నడుచుకోవాలంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ మాటను బట్టి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి అంటే కష్టతరంగా ఉంటుంది. అయినా సరే ఆయన మాట విన్న తర్వాత దాని వెనకాల ఉన్న మేలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ఈ అరణ్యంలో నీకేం పని? ఆమె అంటుందయ్యా, నేను యజమానురాలు దగ్గర నుంచి బయటికి వచ్చేసాను. ఎందుకంటే శారా యొక్క మాటలు ఆమె జీవితాన్ని గాయపరుస్తున్నాయి. శారా మాటలు బట్టి హాగర్ తన జీవితంలో అక్కడ ఉండలేకపోతుంది. అటువంటి సమయంలో ఆమె అక్కడి నుంచి బయటికి తోలివేయబడినప్పుడు తాను బయటికి వచ్చి అరణ్యంలో తిరుగుతా ఉన్నది. దేవుడు మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటిది అని అడిగినప్పుడు ఆమె తిరిగి దేవుడితో సమాధానం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, హాగరు, తిరిగి మరలా నువ్వు వచ్చిన ప్రాంతానికి వెళ్ళు. నీ యజమానురాలు యొక్క చేతి కింద అణిగిమణిగి ఉండు. కానీ నువ్వు మరలా నేను చెప్పు దిన వరకు కూడా రావద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి ఆమె తిరిగి వెళ్ళి ఎవరి ద్వారా అయితే ఆమె ఇబ్బంది పడుతుందో, ఎవరి ద్వారా అయితే ఆమె కష్టములు ఎదుర్కొంటుందో, ఎవరి ద్వారా అయితే మాటలు పడుతుందో, ఎవరి ద్వారా శోధించబడుతుందో, మరలా దేవుడు అంటున్నాడు, తిరిగి నీ ఆలోచన మార్చుకుని నీ యజమానురాలు కిందకి వెళ్ళి ఆమె దగ్గర అణిగిమణిగి ఉండు. ఆమె ఆలోచన మార్చుకోవాలా? అరణ్య ప్రాంతంలో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాలా? ఎందుకంటే అనేక శ్రమలు పొంది తమ జీవితాన్ని బయటికి వచ్చేసింది. ఆమె అప్పటికే గర్భముతో ఉన్నది.
దేవుడు సంతానమని ఆమెకి ఇవ్వబోతున్నాడు. ఇటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, మరలా తిరిగి వచ్చిన చోటకి వెళ్ళు. నువ్వు ఏ యజమానురాలు ఇంటి నుంచి బయటికి వచ్చావో మరలా తిరిగి అక్కడికి వెళ్ళు. ఎవరి ద్వారా శోధించబడుతున్నావో ఆమె చేతి కింద నువ్వు వణిగి ఉండు. నిన్ను, నీ జీవితాన్ని, నీ పుట్టబోయి నీ బిడ్డ జీవితాన్ని నేను అభివృద్ధి చేయబోతున్నా, విస్తరించబోతున్నా, గొప్ప నాయకుడు కాబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండింటి పరిస్థితుల్లో తిరిగి తన ఆలోచన మార్చుకోవాలా, లేకపోతే అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోవాలా? ఆమె జీవితం మార్చుకోవడానికి ఇష్టపడింది. దేవుడు చెప్పిన మాట ప్రకారం అది శోధనే కావచ్చు, దినదినము తన యజమానురాలు తన దాసి అయిన హాగర్ని ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు, దినదినము మాటల చేత గాయపెడుతూ ఉండవచ్చు. దేవుడు అంటాడు, నువ్వు అక్కడే ఉండు. ఆమె తన జీవితం అనుకుంది, నేను దేవుని మాటను బట్టి తిరిగి నా యజమానురాలు దగ్గరికి వెళ్ళబోతున్నా. దేవుని మాటను బట్టి ఆమె చేతి కింద అణిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. నా దిశను, నా ఆలోచన మార్చుకొని మరలా నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో, ఏ ప్రాంతం నుంచి అయితే నేను బయటికి తోలివేయబడ్డానో, మరలా అదే ప్రాంతానికి వెళ్ళి దేవుడు ఉండమంటున్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారం నేను ఉంటానని ఈ హాగరు తిరిగి వెళ్ళిపోయి తన యజమానురాలు చేతి కింద అణిగి ఉండిపోయింది. తన ఆలోచన మార్చుకుంది. దేవుడు చెప్పాడు, నేను ఇష్మాయిలుని ఇవ్వబోతున్నా, అతని ద్వారా అనేక మంది రాజులు ఏర్పరచబోతున్నారు, అతని ద్వారా అనేక దేశంలో ఏర్పరచబోతున్నాను, అనేక మంది ప్రజలు అతని దగ్గర ఉండబోతున్నారు. కాబట్టి ఆ మాటను బట్టి ఆమె తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో తన ఆలోచనలన్నీ మార్చుకుంది. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి మరొక అడుగు బయటికి వేయకూడదు, నేను మరలా తిరిగిన యజమానురాల దగ్గరికి వెళ్ళిపోవాలి, నా ఆలోచనలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి, తిరిగి నా గృహానికి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళి తన యజమానురాలు చేతి కింద అణిగి ఉన్నది. ఆ తర్వాత ఆమె చూసిన మేలేటో తెలుసా? అతడు ఒక నాయకుడయ్యాడు. అతని ద్వారా 12 మంది రాజులు, అనగా 12 దేశాలు ఏర్పడ్డాయి. అణిగి ఉన్నదని ఆలోచన మార్చుకున్నది. ఈనాటి కాలంలో అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలోచన మార్చుకోవాలంటే కష్టంగా ఉంటుందండి. మన బాధలు దేవుని చెప్తాము, కానీ దేవుని మాట మనం వినలేని పరిస్థితుల్లో ఉంటాం. ప్రభువుకే మన జీవితాల గురించి వివరించి చెప్తూ ఉంటాం. నేను పడుతున్న బాధలు ఈ విధంగా ఉన్నాయ్యా, నేను పడుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి, నేను పడుతున్న కష్టం ఈ విధంగా ఉన్నది, నా జీవితం అందరి దృష్టిలో కూడా హీనమైన స్థితిలో ఉన్నది, మరలా తిరిగి అదే గృహానికి ఎలా వెళ్ళమంటున్నావు, మరలా తిరిగి నా జీవితాన్ని అక్కడే ఉండి అణిగి ఉండమని ఎలా చెప్పగలుగుతున్నావు? నేనైతే వెళ్ళలేనని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ హాగరైతే మరలా తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయినది. అక్కడేం సుఖశాంతులు లేవు ఆమె జీవితానికి ఏమో ఆనందం లేదు, ఆమె జీవితానికి సంతోషం లేదు. అక్కడ బాధలు పడుతున్నా సరే దేవుని మాటను కాదనలేదు, ఆమె జీవితంలో ఇబ్బందులు పడుతున్నా సరే దేవుని మాటను కాదనలేదు. ఆమె జీవితం దినదినం తన యజమానురాలు అనేక మాటల చేత గాయపరుస్తున్నా సరే దేవుని మాట్లాడినప్పుడు ఆ మాటను తల వంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి యజమానురాలు చేతి కింద ఉండిపోయినది. దేవుడు ఉండమన్నాడు కదా, తగిన సమయమందు దేవుడి కార్యం చేస్తాడేమో, తగిన సమయమందు దేవుడు నా జీవితంలో ఏదైనా అద్భుతం చేయడానికి చూస్తున్నాడేమో, దేవుడు ఏ క్షణంలో నా జీవితాల మార్గాలు తెరుస్తాడో అని చెప్పి తాను ఆలోచన చేస్తూనే అలాగే ముందుకు కొనసాగుతున్న ఆమె జీవితాన్ని దేవుడు మార్చేయడండి. తన ఆలోచన మార్చుకుంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తన జీవితాన్ని మార్చుకుంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, తిరిగి నీ యజమానురాలు యొద్దకు వెళ్ళిపో. దేవుడు మాట్లాడుతుండగా తన ఆలోచనలన్నీ కూడా తన యజమానురాల వైపు తిప్పుకొని నేను వెళ్ళిపోవాలి అక్కడికి. దేవుడి మాటను విని అంగీకరించి నేను మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నా జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆలోచన మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన దిశను మార్చుకోవాలి. మనం మొండితనంగా పోకూడదండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా, లేకపోతే వాక్యము మన జీవితాలను హెచ్చరిస్తున్నప్పుడైనా, గద్దిస్తున్నప్పుడైనా ఆయన మాటను వినాలి. విని దాని ప్రకారంగా ఇందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇందుకు దేవుడు ఆ మాటను నాకు బోధిస్తున్నాడు, ఇందువలన దేవుని వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, కారణం ఏంటిదని నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుడు హాగరు జీవితాన్ని విన్న తర్వాత, ఆమె ఆలోచన మార్చుకున్న తర్వాత దేవుడు గొప్పగా నిలబెట్టినట్లు దేవుడు మన జీవితాలు కూడా ఆయన అదే విధంగా నిలబెట్టగలడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలి.
మార్చుకోకపోతే దేవునికి నష్టమేం లేదండి, మనమే నష్టపోతూ ఉంటాం. ఎందుకంటే ముందు జరగబోయే విషయాలు ఆయనకు అర్థమవుతాయి, మనకు అర్థం కాదు. భవిష్యత్ కాలము ఎరిగిన వాడు మన దేవుడైన యెహోవాయే. అందుకని ముందుగా గమనించి, ఒకవేళ నీకేమన్నా సరే ఏదైనా అపాయం వస్తుందని తలబెట్టినా, లేకపోతే ఏదైనా సరే జీవితానికి దేవుని యొద్ద నుంచి తప్పించబడాలని ఆలోచన వచ్చినా, దేవుడు వెంటనే మాట్లాడుతూ నీ జీవితాన్ని తప్పిస్తాడు. నీ జీవితాన్ని ఆయన మాట్లాడి తన మాటల చేత రక్షించగలడు. ఒకవేళ ఆయన మాటలు మన జీవితానికి వచ్చినా సరే వాటిని ఈ చెవితో వదిలేస్తే మన జీవితాలకి మనమే నష్టపోతాం, కానీ దేవునికి ఎటువంటి నష్టము కలగదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆలోచనలు సమస్తము కూడా మనం మార్చుకుంటే మన జీవితానికి మేలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోకి అనేక మంది కనబడుతున్నారు, వారి ఆలోచనలు మార్చుకున్నవారు. హేరోదు చెప్తున్నాడు జ్ఞానులతో, మీరు వెళ్ళి చూసి మరలా తిరిగి వచ్చి ఏం జరిగిందో నాకు చెప్పండి. ఈ హేరోదు చెప్పిన మాట ప్రకారం జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభువారిని చూచి వారికి కలిగినవన్నీ కూడా సమర్పించి తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళకుండా మరొక మార్గంలో వెళ్ళండి. ఎందుకంటే హేరోదు కానీ అతని దగ్గర ఉన్న వారు కలవరపడుతున్నారంట. ఎవరో గొప్ప వ్యక్తి భూలోకానికి వచ్చాడని, ఈ భూలోకానికి వచ్చి అవతరించి ఉన్నాడని, ఈ భూలోకంలో జన్మించి ఉన్నాడని, నా తర్వాత అతను ఏమైనా రాజుగా అయిపోతాడేమో, లేకపోతే చక్రవర్తిగా మారుతాడేమో అని హేరోదు భయపడుతున్న ఈ సందర్భంలో జ్ఞానులు పిలిపించి, మీరు ఒకసారి వెళ్ళి చూసారండి అసలు ఎవరు ఏంటిది ఏం జరిగిందనేది. మీరు వెళ్ళి చూసి అక్కడ స్తుతించారు, మహిమపరిచారు. తిరిగి వస్తున్నప్పుడు దేవుడు రాత్రి దర్శనముల ద్వారా మాట్లాడుతూ, జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గం వెళ్ళకుండా మరొక మార్గంలో మీరు ప్రయాణం చేసి వెళ్ళండి. హల్లెలూయా. జ్ఞానులు తమ దిశను మార్చేసుకున్నారు, తమ ఆలోచనలు మార్చుకున్నారు. వచ్చిన మార్గంలో వారు వెళ్ళకోకుండా మరొక మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు చూసిన సందర్భంని హేరోదుకు తెలియపరచిన అవసరం లేదు. మీరు ఏది చూసి దేవుని ఆయనను మహిమపరిచారో ఆ విషయాన్ని మరలా తిరిగి ఆయన మోసుకుని వెళ్ళాల్సిన పని లేదు. మరొక మార్గంని మీరు ప్రయాణమై వెళ్ళండి, నేను చూపించబోయే దారిని మీరు వెళ్ళండి. మీరు హేరోదు దగ్గరికి వెళ్ళవద్దని దేవుని చేతి ఎప్పుడైతే వారు కళ ద్వారా దర్శనం పొందుకుని ఉన్నారో, వారు ఆలోచన మార్చుకుని దేవుడు చెప్తున్నాడు, మనం వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, మన త్రోవలు మరలా తిరిగి వెళ్ళొద్దు, మరొక త్రోవను మనం వెళ్ళవలసి ఉన్నది. దేవుడు రాత్రి మాట్లాడి ఉన్నారని జ్ఞానులందరూ కలిసి మరొక దారిని వారు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి ఆలోచన మార్చుకున్నారండి. మేము జ్ఞానులము కదా, మేము తెలివిగలవారం కదా, మేము భూలోకంలోనే మా అంతటోళ్ళు ఎవరు లేరు కదా, రాజు కంటే కూడా మేమే జ్ఞానవంతులము. దేవుని మాట ఎందుకు వినాలి? మేము దేవుడు మాట్లాడినప్పుడు మా ఆలోచన ఎందుకు మార్చుకోవాలి? సమస్తం ఎరిగిన వారు మేము, సమస్తం గుర్తించిన వారు మేము. ఆయన ఎక్కడ ఉన్నాడో మేము జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళి చూస్తున్నాము. ఎవరి భూలోకాన్ని పుట్టారో ఆకాశమును చూసి మేము చెప్పగలము. ఇటువంటి జ్ఞానం కలిగిన వారైనా సరే దేవుని మాట వినవలసినదే. వారు ఆ మాట విని తమ ఆలోచన మార్చుకుని మరొక దారిన ప్రయాణమై వెళ్ళిపోయారంట. దేవుని మాటలు వింటున్న నీవు నీ ఆలోచన మార్చుకోవాలి. దేవుని వాక్యము మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం మన యొద్ద ఉన్నప్పుడు మన ఆలోచనలను జాగ్రత్తగా పరీక్షించుకుని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ముందు జరగబోయేది నీవు గుర్తించలేవు, ముందు ఏమి జరగబోతుందో నువ్వు జాగ్రత్తగా గమనించలేవు. కానీ సమస్తం ఎరిగినవాడు దేవుడు నీకు ఆలోచన చెప్తున్నాడు, నువ్వు ఈ విధంగా జీవించు, ఇలా నడుచుకో, లేకపోతే వాక్యము ద్వారా మన జీవితాలకు దేవుడు బోధిస్తూ ఇలాగ కొనసాగమని దేవుడు ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు దానిని మనం విననట్లే ఒకవేళ ఉంటున్నామేమో. అలా ఉండవద్దు. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆలకించినట్లయితే దేవుడి నీ జీవితంలో నష్టము జరగకుండా లాభాన్ని ఆయన చేకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి మాట మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఒక సేవకుడు ఒక పని చేశాడట.
చెక్కతో చేయబడిన ఒక సిలువను విశ్వాసులందరి ముందు ఉంచాడు. బంగారంతో చేయబడిన పొగరుతో కలిగిన ఒక రూపాన్ని చేసి ఎదురు పెట్టాడు. ఈ రెండింటిలో మీరు ఏది కావాలి కోరుకోమన్నప్పుడు అనేక మంది పొగరుతో ఉన్న రూపాన్ని మాత్రం కోరుకున్నారు. ఎందుకంటే అది దేంతో చేయబడిందంట? బంగారంతో చేయబడింది. అది విలువైనది, శ్రేష్టమైనది. ఈ పక్కన చెక్కతో చేయబడింది మాత్రం ఎవరు కోరుకోవట్లేదు. వారందరూ కూడా దానివైపు మనసు త్రిప్పుకుని అదే మాకు కావాలి అని వారందరూ దానివైపు చూస్తున్నారు. ఆయన అడిగాడు, ఇక్కడ విలువైన సిలువ ఉంది కదా, దానికి నిమిత్తం మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే, అది బంగారంతో చేయబడింది కాబట్టి మేము ఇక వేరే ఆలోచన మార్చుకోము, ఒకే ఆలోచన దానినే మేము కలిగి ఉంటామని చెబుతున్నారు. వారు ఆలోచన మార్చుకోలేకపోతున్నారు. వారు వెళ్ళవలసిన మార్గము సిలువ ద్వారా వారు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నప్పుడు అటువంటి సిలువను వారు వద్దని మరొక రూపాన్ని వారు కోరుకుంటున్నారు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నీ ఆలోచనలు దేవుని కొరకే మార్చుకోగలవా? నీ ఆలోచనలు దేవుని కొరకే మరలా తిరిగి నువ్వు స్థాపించుకోగలవా? దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు జీవించగలిగితే ఆయన ఆలోచనలు సదాకాలము నిలుచును. హల్లెలూయా. వేటిని నువ్వైతే దేన్ని కోరుకుంటావు? చెక్కతో చేయబడి దాన్ని కోరుకుంటావా? బంగారంతో చేయబడి దాన్ని కోరుకుంటావా? ఏది కోరుకుంటావు చెప్పండి? మనము బంగారంతో చేయబడిందే కోరుకుంటా. ఎందుకంటే దాన్ని నమ్మేసేసి కొంత డబ్బు వస్తుంది, వచ్చిన దాంట్లో మళ్ళీ 10వ వంతు నా మకాన్ని పడేస్తారు. మిగతా డబ్బులు ఏం చేయొచ్చు? అదే చెప్పారంటే ఆనాటి కాలంలో ఆయనకి, ఇది ఎత్తుకమ్మా ఈ బొమ్మ అంటే అది అమ్మేస్తామండి, వచ్చిన దాంట్లో 10వ వంతు మీకేస్తాం, మిగిలింది మేము వాడుకుంటాం. దేవుని కొరకు మీరు 10వ వంతు వాడండి. మనుషుల ఆలోచనలు చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయా అని. మీ ఎదుట బైబిల్ గ్రంథం ఉన్నది, ఎదురుగా మీకు ఆ టీవీ కనబడుతుంది. రెండిట్లు మీరు ఏది కోరుకుంటారు? దాన్నే కోరుకుంటారు, దీన్ని కాదు. అదే మనకి విలువైనది, శ్రేష్టమైనది. అది ఎందుకండి అని నేను అడిగాను అనుకో, టీవీలో సువార్త ఛానల్ వస్తుందండి, ప్రసంగాలు వస్తాయండి, ఆ తర్వాత టీవీలో వాక్యాలు వస్తాయండి, టీవీలో పాటలు పెట్టుకోవచ్చండి, ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ పాటలు వస్తాయండి, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు అవసరం లేదు, కానీ మనకి ఏం కావాలి? ఎదురుగా కనబడుతున్న వస్తువు కావాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే మన జీవితాలు మార్చగలదు. దేవుడు మన జీవితాల్లో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మన జీవితాల ఆలోచన మార్చుకోగలిగితే దేవుని ఆలోచనలు, నీ ఆలోచన ఒకే విధంగా ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నష్టపోవు, ఎక్కడ పడిపోవు, ఎక్కడ కృంగిపోవు. ఎందుకంటే ఆయన ఆలోచన, నీ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దేవుడు తనతో నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ ఆలోచనలు వేరుగుండి, దేవుని ఆలోచనలు వేరుగుండి ఆయన మాట్లాడుతున్నప్పుడు అయినా సరే మన జీవితాలు ఆలోచన మార్చుకోకపోతే మన జీవితంలో దేవుడు అంతగా మాట్లాడటానికి, మనకు ఆలోచనలు చెప్పడానికి కొన్నిసార్లు దేవుడు ఇష్టపడడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఎలా నడవాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో మేము ఏ విధమైన ఆలోచన చేయాలో అర్థం కావట్లా. ఆలోచన, దేవుని ఆలోచన సదాకాలం ఉంటాయి. కానీ మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు మార్చుకోగలిగితే ఆయన ఆలోచన, ఈ ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అటువంటి సమయంలో చెయ్యాలనుకున్నప్పుడు కొన్నిసార్లు కష్టమే. హాగర్కి కష్టమైనా సరే వెళ్ళిపోయి తన యజమానురాలి కింద ఉంది కదా, తన జీవితానికి ఒకవేళ వెళ్ళటానికి ఇబ్బందిగా ఉన్నా సరే దేవుడి మాటను కాదనుకుంటా తిరిగి వెళ్ళిపోయినది. మోషే మొదట్లో అన్నాడు, నేను నడిపించలేనయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నేను అరణ్య ప్రాంతానికి తోలుకొని పోలేను, బయట నుంచి వారిని దాస్యం అనే గృహం నుంచి బయటికి నేను తీసుకురాలేను, నేను నోటి మాధ్యమ కలవాడిని, నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నీవు పంపదలుచుకున్న వాడిని పంపించు కానీ నేను వెళ్ళలేనయ్యా అంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు మాటలు విని విని అన్నాడు, బాగా మాట్లాడగలిగిన అన్నయ్య అహరోను లేడా? అయినా సరే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే, నేను నీకు తోడై ఉంటాను, బయలుదేరి వెళ్ళు, నేను నీతో మాట్లాడబోతున్న మాటలన్నీ కూడా నీవు మాట్లాడగలవు, నిన్ను రాజుల ఎదుటికి పంపించబోతున్నా, నాయకుల ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నా, నువ్వు వెళ్ళు. మోషే అనేక సార్లు కారణం చెప్పాడు, తన ఆలోచన మార్చుకోవట్లా.
నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, ప్రజలు నమ్మలేరు, రాజులు నన్ను నమ్మలేరు, ఎవరి ద్వారా నువ్వు పంపబడ్డావంటారు, ఎవరి ద్వారా నువ్వు మా దగ్గరికి వచ్చావంటారు. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో నేనైతే వారెవ్వరి దగ్గరికి వెళ్ళలేనని మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రతిసారి కూడా ధైర్యపరుస్తూ, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు, నేను నిన్ను నడిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి రాజులతో మాట్లాడు, ప్రజల కోసమై నువ్వు వారితో మాట్లాడాలి. ఇలా మాట్లాడుతూ ఉండగా మోషే నిదానంగా తన ఆలోచనలు మార్చుకుంటూ ఉన్నాడు. తన ఆలోచనలన్నీ కూడా దేవుని మార్గంలోకి వస్తూ ఉన్నాయి. తన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు తిరుపుతూ ఉన్నాడు. తన ఆలోచనలన్నీ కూడా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాయి. అలాగా తన ఆలోచనల్ని పూర్తిగా మార్చుకుని ప్రజల మధ్యకి వెళ్ళిపోయి వారందరినీ బయటికి తీసుకురావటానికి దేవుడు మాట్లాడుతున్న ప్రతి క్షణము కూడా మోషే తన ఆలోచనలన్నీ మార్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగ నిలబడ్డాడంటే మోషే దేవుని ప్రజల కోసమని ఆయన జీవితం అంతా త్యాగం చేసి ఉన్నాడు. దేవుని ప్రజల కోసం 40 సంవత్సరాలు వారితో పాటు కలిసి ఉన్నాడు. దేవుని ప్రజల కోసమే నమ్మకంగా ఉండి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుని ప్రజల కోసం ఏది కావాలన్నా ఆయన సన్నిధిలో సాష్టాంగపడి అడుగుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు తన ఆలోచన మార్చుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన దిశను మార్చుకున్నాడు. దేవుడు ఈ పని చేయమని అప్పగించినప్పుడు మొదటలో తన ఆలోచన మార్చుకోనని అతను మొంటికి వేసిన మోషే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు. దేవుడు తోడే ఉన్నాడు, ఇక నాకేంటి, తన ఆలోచన మార్చుకుని ఇక భయపడటం మానేశాడు. దేవుడి దగ్గర ఉండి తన ఆలోచనలు మార్చుకుని ప్రజల కోసం నిలబడటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రాన్ని చూశాడా, భయపడలేదు. ప్రజలందరూ నీళ్ళ కోసం వారు అందరూ అడుగుతున్నారా, దాని నిమిత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రజలందరికీ ఆహారం ఎలాగని భయపడలేదు. ఎందుకంటే మోషే తన ఆలోచనలు మార్చుకున్నప్పుడు ధైర్యము కలిగి ఉండగలగటం నేర్చుకున్నాడు. దేవుని ఆలోచనలు సదాకాలం నిలుచును, అవి ధైర్యాన్ని పుట్టిస్తాయంట. ఇన్ని లక్షల మందికి ఆహారం ఎలా ఇవ్వగలను? మోషే అటువంటి ఆలోచన రాలేదు. దేవుడితో మాట్లాడుతుండగా వారికి ఆహారం కలిగినది. వారందరూ నీటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇంతమంది ప్రజల కోసం నీటిని ఎలా ఇవ్వగలను? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆలోచన మార్చుకున్నాడు కాబట్టి ప్రజలను చూసి భయపడలేదు. వారు అడుగుతున్న ఆహారం, నీటి పానీయముల గురించి భయపడలేదు. అన్నిటినీ దేవునికి అప్పచెప్పాడు. ఆయన ఆలోచన ఏంటో ఈయన తెలుసుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రజలు నీటి కొరకు ఎదురు చూస్తున్నారు. మోషే, నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి బండను కొట్టు, నీకు నీటిని ఇవ్వబోతున్నా. మోషే మరలా దేవుని యొద్దకు వచ్చి ప్రజలు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. రేపటి దినమున నేను ప్రజలకి ఆహారాన్ని ఇవ్వబోతున్నా, వారందరినీ ఎడారి వైపు చూస్తూ ఉండమను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే తన ఆలోచనలు మార్చుకుని ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పుతున్నాడు. మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి, దేవునిని మీరు అడగండి, ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. మొదట మోషే తన జీవితాన్ని ఆలోచన మార్చుకోకపోయినా దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. దేవుని యొద్ద నిలబడి ఉన్నాడు, దేవుని పని కొరకే నిలబడి ఉన్నాడు. దేవుని కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా, ప్రజల మధ్యన నా జీవితం ఉండాలి. మొదటలో అతని జీవితం, నేను ప్రజల కొరకు నిలబడలేను, ప్రజల దగ్గరికి వెళ్ళలేను, రాజుల దగ్గరికి వెళ్ళలేను, ఇటువంటి మాటలు మాట్లాడిన మోషే అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉండి ఆ సుఖభోగాలు, సంతోషములు, ఆనందములు, ధనధాన్యములు ఆశించడం కంటే కూడా నా ప్రజలతో కలిసి నింద అనుభవించడం నాకు మేలు. మార్చుకున్నాడండి మోషే ఆలోచన. ఈ ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించడం కంటే ప్రజల మధ్యకి వెళ్ళటం నాకు మేలు, వారితో కలిసి శ్రమ అనుభవించడం మేలు. మొదటైతే అనుభవించలేనన్నాడు కదా మోషే. ప్రజలను నేను బయటకు తీసుకురాలేనన్నాడు. ప్రజలు నా మాట వినరయ్యా అన్నాడు. అటువంటి మోషే తన ఆలోచన మార్చుకుని అంటున్నాడు, వారి కొరకు నేను నిలబడతాను, వారి కొరకు శ్రమలైనా సరే అనుభవిస్తాను. సంతోషములు, ఆనందము, వెండి బంగారములు ఇవేమీ అవసరం లేదు, ప్రజల మధ్యనే ఉంటానన్నాడు. మోషే అలాగే 40 సంవత్సరాలు ప్రజల మధ్యనే బ్రతికాడు, ప్రజలతో పాటే ఉన్నాడు, ప్రజల మధ్యనే తన జీవితాన్ని కొనసాగించాడు. వారితోనే ఆయన జీవితము కాలం గతించిపోయింది. ఆలోచన మార్చుకున్న మోషే సదాకాలము అదే ఆలోచన ఆయన జీవితంలో నిలబడిందండి. కీర్తనలు మనం చదివాము కదా, యెహోవా ఆలోచన సదాకాలం. మోషే జీవితంలో కూడా అదే. ఆయన ఆలోచన మోషే చనిపోయే వరకు అలాగే ఉన్నది.
మరలా ప్రజల్లాగా ఈయన కూడా నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా జీవితం ఇక చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుని పని నీకు ఆపివేస్తాను, ప్రజలు నడిపించలేని అనలేదు. సదాకాలం ఆయన జీవితం నిలిచి ఉన్నది. ప్రాణం పోయే వరకు ప్రజల మధ్యనే ఉన్నాడు మోషే. ఎందుకంటే ఆయనలో ఉన్నది ఎవరు ఆలోచన అంటే యెహోవా ఆలోచన. తన ఆలోచన అయితే నడిపించలేడు ప్రజల్ని, ఎదురాడే ప్రజలు నడిపించలేడు, ఎదురు తిరిగే ప్రజలు నడిపించలేడు, వారి గొణుగుతో సనుగుతూ ఉన్న ప్రజలు నడిపించలేరు. మోషే కష్టాన్ని గుర్తించలేని ప్రజల్ని ఈయన నడిపించలేడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మోషే యందు నిలిచి ఉన్నాయో, సదాకాలం ఆయన ఆలోచన నిలిచి ఉండుట ద్వారా ఆయన జీవితము ప్రజల యొద్ద ఉండి అన్నిటిని ముగించేశాడు. సదాకాలం దేవుని ఆలోచన మనలో ఉండాలి. ఇక రెండో ఆలోచన మన జీవితానికి రాదు. రెండో ఆలోచన కలిగి మోషే జీవించలేదు. అంతమంది ప్రజలు, రకరకాల ఆలోచన కలిగిన ప్రజల మధ్యన మోషే జీవిస్తున్నప్పుడు ఆయన కూడా వారి వల్లే రెండు మాటలు మాట్లాడాలా, రెండు ఆలోచన కలిగి లేడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా విని జాగ్రత్తగా దాని ప్రకారం జీవించడం ద్వారా మోషే దేవుని ఆలోచనలోనే సదాకాలం ఆయన జీవించాడు. హల్లెలూయా. తన ఆలోచన మార్చుకోగలిగాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచన మార్చుకోగలవా? దేవుడు నీ జీవితానికి మేలు చేస్తాడు. దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ తలంపులు మార్చుకోగలవా? దేవుడు నీ జీవితాన్ని అనేక విధాలుగా దీవించగలడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నీ దిశను మార్చుకోగలవా? కష్టమే, అయినా మన దిశను మార్చుకోవాలి. కొన్నిసార్లు అటువంటి పని చేయడం మన జీవితానికి ఇబ్బంది అయినా సరే నిలబడాలి పౌరుషం కలిగి. దేవుడి ఆలోచన చెప్పి దీని ప్రకారంగా నేను జీవించాలి. అయ్యా జీవించలేనయ్యా, నేను నడవలేనయ్యా. మనిషి అన్నవాడు అలా నిలబడగలడయ్యా, శ్రమల్లో నిలబడతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ పని చేయగలవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటప్పుడు నీ ఆలోచన వెంటనే దేవుని ఆలోచనల వైపు తిరుపుకొని ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ విధంగా అయితే దేవుడు జీవించమని నిన్ను అడుగుతున్నాడో అదే ప్రకారం నువ్వు జీవించగలిగితే ఆయన ఆలోచనలన్నీ కూడా నీ జీవితంలో సదాకాలం నిలిచి ఉంటాయి. హల్లెలూయా. సదాకాలం నీ జీవితంలో అట్టి ఆలోచన తలంపులు బట్టి నువ్వు జీవించగలవని ఆయన వాక్యమును బ్రతుకులకు తెలియపరుస్తున్నది. గిలాదు ప్రజలందరూ కలిసి యెఫ్తాను అన్యాయంగా బయటికి తోసేశారంట. నీవు మాలో పుట్టినవాడు కాదు, నీవు మా వర్గమునికి చెందినవాడు కాదు అని అన్యాయంగా యెఫ్తాను బయటికి తోలివేసినప్పుడు అతడు ప్రజల యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నాడు. అటువంటి సమయంలో ఈ ప్రజల మీదకి యుద్ధం వస్తుంది. ప్రజలు వచ్చి వీరితో యుద్ధం చేస్తున్నారు, శత్రువులు వచ్చి వీరిని హతమారుస్తున్నారు. అప్పుడు మరలా వాళ్ళకి యెఫ్తా గుర్తొచ్చాడంట. గిలాదులో కొంతమంది పెద్దలందరూ బయలుదేరి యెఫ్తా ఎక్కడున్నాడో వెళ్ళి తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, మా యుద్ధకు నువ్వు రావాలి, మరలా తిరిగి నీవు మాతో పాటు కలిసి ఉండాలి, మాతో పాటు నువ్వు యుద్ధం చేయాలి. ఈయన అంటున్నాడు, ఒకానొక సమయంలో నువ్వు బయటికి తోసేశారు కదయ్యా, నీవు మాలో ఓడివి కాదని బయటికి నెట్టేశారు కదా, నీవు మా వంశంలో పుట్టిన వాడివి కాదు అని చెప్పి బయటికి నన్ను గెట్టి వేశారు కదా, మరలా ఎందుకు నా యొద్దకు వచ్చి నా సహాయం కోరుతున్నారంటే మేము చేసింది తప్పే, కానీ నువ్వు మా యొద్దకు వచ్చి మా మీదకు వస్తున్న శత్రువుల నిమిత్తమై నీవు పోరాడాలి, నీవు మా మీద విజయం సాధించాలి, నీవు యుద్ధం చేసి శత్రువులు జయించగలవని మాకు అర్థమైంది. అందరు బట్టి నీ సహాయాన్ని కోరుతున్నా. యెఫ్తా మొదట్లో తన ఆలోచన మార్చుకోలేదు, కానీ తర్వాత వారు చెప్పిన మాటలు బట్టి దేవుని దగ్గర అన్వేషణ చేసి దేవుని దగ్గర అడిగి తెలుసుకుని వెంటనే తన ఆలోచన మార్చుకుని గిలాదు పెద్దలు వచ్చిన వారితో కూడా యెఫ్తా తిరిగి వెళ్ళిపోయాడు. వారితో పాటు కలిసి యెఫ్తా మరలా తిరిగి తన ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరైతే ప్రజలు రమ్మన్నారో, ఏ ప్రజలైతే మళ్ళీ తోసివేశారో అదే ప్రజలు అతన్ని తీసుకుని వెళుతున్నారు. ఏ ప్రజలైతే నువ్వు మా వాడివి కాదన్నారో మరలా నువ్వు మా మనిషిని తీసుకువెళుతున్నారు. ఏ ప్రజలైతే నువ్వు మాతో ఉండటానికి వీలు లేదన్నారో మరలా మా మధ్య ఉండటానికి యెఫ్తాని తీసుకుని వెళుతున్నారు. ఏ ప్రజలైతే నువ్వు మాలో పుట్టిన వాడివి కాదన్నాడో అదే ప్రజలు అతనికి ఒక నాయకత్వాన్ని ఇచ్చి ప్రజల యొద్దకు నడిపించుకుంటూ ఈ యెఫ్తాని తీసుకుని వెళుతున్నారు. ఇతడు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని యొద్ద సహాయం కోరుకుని యుద్ధము చేసి
20 పట్టణాలను స్వాధీనపరుచుకున్నాడంట. తన ఆలోచన మార్చుకున్నాడండి. అతని జీవితము దేవుడు ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయగలడని మనుషులు త్రోసివేసినా గెంటి వేసినా సరే మళ్ళీ అదే మనుషులు అతని దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి యుద్ధం కోసం నిలబెట్టాడు. దేవుడు నిశ్చయముగా యెఫ్తా జీవితం విజయం ఇచ్చి శత్రువులందరినీ కూడా అణిచివేశాడంట. శత్రువులందరినీ కూడా దేవుడు పారతోలేశాడు. కారణం ఏంటిదంటే అతని జీవితం మొదట గెంటివేయబడినది. యెఫ్తా జీవితం మరలా ఆలోచన మార్చుకుని నేను వస్తాను, మీతో పాటు పదండి, మీ మధ్యకి వచ్చి నేను యుద్ధం చేస్తాను, మీతో కలిసి పాటు ఉండి నేను యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నా. తన ఆలోచన మార్చుకున్నాడు, తన ఉద్దేశములు మార్చుకున్నాడు, తన దిశను మార్చుకుని ప్రజలందరితో పాటు ఉండి గిలాదు ప్రజలతో పాటు కలిసి శత్రువులతో యుద్ధం చేయడానికి, వారిని హతమార్చడానికి దేవునిని బట్టి తన దిశను మార్చుకున్నాడు. విజయము యెఫ్తాకి రాగలిగినది. హల్లెలూయా. మన ఆలోచనలు మార్చుకుంటే కొన్నిసార్లు విజయం మనకు వస్తుందండి. మన దిశను మార్చుకోగలిగితే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలోకి నువ్వు ఆశించిన విధంగా కార్యం చేయగలడు. మన ఆలోచనలు మార్చుకుంటే దేవుడు తన పనిని మన ఎడలు జరిగిస్తూ ఉంటాడు. ఒకవేళ యెఫ్తా నేను రాలేనయ్యా, నన్ను తోసివేశారు, జరిగిన అవమానానికి మరలా తిరిగి నేను ఎలా రాగలను, ఈ అవమానాన్ని మరలా నేను ఎలా భరించగలను, నేను రాలేనని తన ఆలోచన మార్చుకుంటే ఒకవేళ ప్రజలు నష్టపోయేవారేమో, కానీ తన ఆలోచనలు మంచిగా గ్రహించాడు, మార్చుకున్నాడు, తన ఉద్దేశములన్నీ మార్చుకున్నాడు, తిరిగి ప్రజలతో పాటు కలిసి వెళ్ళి జీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న నీవు నీ ఆలోచనలు మార్చుకోగలిగితే నిశ్చయంగా నీకు మేలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. మనుషులు జ్ఞానవంతులము, మేము తెలివిగలవారు అని అనుకోవచ్చు. అది దేవుని దృష్టికి ఎలా ఉన్నదంట, వెర్రితనముగా ఉన్నదంట. ఎందుకంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు, ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉన్నది. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి అంత వ్యత్యాసం కనబడుతుంది. అందుకే ఎవరు మన జ్ఞానవంతులు అనుకోకుండా దేవుని జ్ఞానముని మనం గుర్తించి, నీవు మాట్లాడు ప్రభా, నా ఆలోచనని మార్చుకుంటా, నీవు మాట్లాడితే నా దిశను మార్చుకుంటా, నీవు మాట్లాడితే ఎటు వెళ్ళాలో, ఏది చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో బోధిస్తే దాని ప్రకారం నేను జీవిస్తానని నీవు అనుకుంటే నిశ్చయంగా ఆలోచనలు మార్చుకున్న వారి జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మన ఆలోచనలు మార్చుకోపోతే, మన దిశను మార్చుకోపోతే గాడిద తన జీవితాన్ని గోడకేసి నొక్కేసిందంటే బిలాము జీవితాన్ని కింద పడేసింది. దిశను మార్చుకోలేకపోయాడు బిలాము. వచ్చిన వారి మనుషులతో నువ్వు వెళ్ళవద్దు, వారితో వెళ్ళుట మంచిది కాదు, ప్రజల్ని శపించడానికి వెళ్ళవద్దు అని మాట్లాడుతున్నా తన ఆలోచన మార్చుకోకుండా గాడిద మీద ఎక్కి వెళుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళగానే ఆ గాడిద వెనక్కి వచ్చినప్పుడు ఇతని జీవితం గోడకి గాడిదకి మధ్యలో నలిగిపోతున్నాడు, గాయాలు పాలైపోయాయి. దేవుని ఆలోచనల ప్రకారం తన ఆలోచనలు మార్చుకోలేకపోయాడు, తన దిశను మార్చుకోలేకపోయాడు. దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు మార్చుకుని, నా నోట ఏ మాటలైతే ఉంటాయో అవే మాట్లాడతా, దేవుడు ఏ మాటలైతే నా నోట ఉంచాడో నేను అవే తెలియపరుస్తా. దేవుడు నన్ను దీవించమన్నాడు కాబట్టి దీవెనకరమైన వచనాలే పలుకుతాను తప్ప నా సొంత ఆలోచనలు ఏది కూడా నేను నెరవేర్చలేను. అతడు అంటున్నాడు, నిన్ను శపించమని తీసుకువస్తే ఎందుకయ్యా దీవిస్తున్నావు? నేను శపించమని తీసుకువస్తే ముమ్మారు నువ్వు దీవిస్తూనే ఉన్నావే, పూర్తిగా దీవిస్తున్నావు. తన ఆలోచనలు మార్చుకున్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు, బిలాము నీ ఆలోచన మార్చుకోవాలి, నేను ఏది మాట్లాడమన్నానో నీవు అదే మాట్లాడు, ఏది నీ నోట ఉంచానో ఆ మాటే పలుకు, ఏ మాట అయితే నీకు తెలియపరుస్తున్నానో అదే మాట ప్రకారం నువ్వు మాట్లాడాలని చెప్పినప్పుడు బిలాము తన ఆలోచన మార్చుకున్నాడు, తన ఉద్దేశంలో మార్చుకున్నాడు, తన దిశను మార్చుకున్నాడు. శపించడానికి బయలుదేరి వెళుతున్న ఆ బిలాము మరలా దీవెనకరమైన వచనాలు పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. దిశను మార్చుకోకపోతే ఏమవుతాయి?
దెబ్బలు తగులుతాయండి. దిశను మార్చుకోకపోతే శ్రమల కొలిమిలో గుండా వెళ్ళవలసి వస్తుంది. దిశను మార్చుకోకపోతే మన జీవితాలు కొన్నిసార్లు గాయాలు పాలవుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, తర్వాత బిలాముని వెళ్ళమన్నాడు కదండి, పోరు పడలేనప్పుడు దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు. వెళ్ళినంతసేపు వెళతాం ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలితే బుద్ధి తెచ్చుకుని మరలా వెనక్కి వచ్చేస్తాను. ఎవరైనా ఒకసారి చెప్పగలరు, రెండోసారి చెప్పగలరు, మూడోసారి నీ సావుని దావరా, మాట ఏమో పెట్టం, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని వదిలేస్తాం మన బిడ్డల్ని. దేవుడు చెప్పాడు, వెళ్ళవద్దు, వచ్చిన మనుషులతో ప్రయాణం చేయవద్దు. మళ్ళీ రెండోసారి మరలా కనిపెడతాను రండి అన్నాడు. రెండోసారి కనిపెట్టాడు. దేవుడు అనుకున్నాడు, సర్లే వెళ్ళు, తర్వాత చూద్దాం నీ పని. ఆయన ప్రయాణం కొనసాగించాడు. ఆయన అనుకున్నాడు, నా ఆలోచన నెరవేరింది, నా తలంపు నెరవేరింది, నా ప్రార్థన దేవుడు అంగీకరించి వెళ్ళమన్నాడు కదా, ఇక నా కేట్లను బయలుదేరాడు. మధ్యలోకి పానించాడు, వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అడ్డుపడ్డాడు. ఇప్పుడు చెప్పు, నీ ఆలోచన ప్రకారం వెళ్తావా, నా ఆలోచన ప్రకారం వెళ్తావా? నీ తలంపుల ప్రకారం వెళ్తావా, నా తలంపుల ప్రకారం వెళ్తావా? లేదయ్యా, నాదే తప్పు, నా తలంపుల ప్రకారం వెళ్తా, నీవు చెప్పినట్లుగా నా ఆలోచన మార్చుకుంటా, నీవు చెప్పినట్లుగా నా దిశను మార్చుకుంటా. అయితే నువ్వు వెళ్ళు, దీవించు, కానీ ఏ ప్రజలు శపించవద్దు, ఎందుకంటే ఆ ప్రజలు నా వలన ఏర్పరచబడిన సంతానము. హల్లెలూయా. తన ఆలోచన మార్చుకుని కొన్నిసార్లు అనుకుంటాం, మనం చేస్తుంది చెడ్డ పని అయినా సరే, నేను బాగానే వెళుతున్నానే, నాకు ఏ ఎదురు దెబ్బలు తగలేదు. సమయం ఉంటుందండి, దానికి కూడా సమయం ఉంటుంది. పని జరిగిన తర్వాత కదా ఫలితం వచ్చేది, పని చేసిన తర్వాత కదా జీతం వచ్చేది. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగలతలేదు కదా అని మన జీవితాలు సంకలు కొట్టుకోవద్దు. దాని వెనకాల ఉంటుంది అసలైన ఫలితము, దాని వెనకాల ఉంటుంది దేవునికి శిక్ష. బిలాము అనుకున్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు కదా, వెళ్ళిపోతున్నాడు. కానీ గాడిద చేత బుద్ధి చెప్పించుకుంటాడానికి అర్థం కాల. గాడిద నా జీవితాన్ని గోడకేసి అదిమితే అని తన జీవితానికి అర్థం కాల. దేవుడు నాతో మాట్లాడి నన్ను గద్దిస్తాడని అర్థం కాల. దేవుడి దూత ఖడ్గం పట్టుకుని నా ఎదురుగా నిలుచుంటుందని అర్థం కాల. తర్వాత అర్థమైంది, ఆలోచన మార్చుకున్నాడు, దిశను మార్చుకున్నాడు. నీవు నీ ఆలోచన మార్చుకుంటే దెబ్బలు తప్పుతాయి, శిక్షలు తప్పుతాయి. ఒకవేళ నా ఆలోచన ప్రకారం అంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా నడుచుకోలేనండి, నా సొంత ఆలోచన ప్రకారం జీవిస్తాను, అన్ని ఎరిగిన వాడిని గమనించిన వాడిని అనుకుంటే, మనకంటే జ్ఞానవంతుడు ఆయన, మనకంటే తెలివివంతుడు. ఎక్కడ వలవేయాలి అక్కడ వలవేస్తే ఆ వలలో చెక్కబడితే నువ్వు ఎక్కడ ముందుకు పోలేవిక, మరలా వెనక రావాల్సిందే. దిశను మార్చుకో. దేవుడు నీకు మంచి కోసమే, నీ క్షేమం కోసమే చెప్తున్నాడు. నువ్వు ముందుకు వెళ్ళవద్దు. నేను చెప్పినట్లు నీ ఆలోచన మార్చుకొని నా ఆలోచన ప్రకారం జీవించు, అవి నిత్యము సదాకాలం నీతో ఉంటాయని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి మాట, సంసోను తల్లిదండ్రులు చెప్తున్నారు, సున్నతి పొందని ఫిలిస్తీయులు మనకు అవసరం లేదు, మన స్వజనుల ప్రాంతంలో ఉన్న వారిని మనం చూద్దాము, లేదు నేను చూసొచ్చిన వారిని వివాహం చేయమంటున్నాడు. వారి మాట గుర్తించలేక సంసోను ఆలోచనలు బట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచన మార్చేసుకున్నారు. అసలు మొదటిగా మాట్లాడింది తల్లిదండ్రులతోనే. ద్రాక్షరసమైనను మద్యమైనను ఏ అపవిత్రైనను ఆయన జీవితానికి అంటనీయకుండా జాగ్రత్తగా చూడండి, అతను జాగ్రత్తగా పెంచండి. అతను బలవంతుడు, శక్తిమంతుడు అవుతున్నాడు, అతని మీద ఆత్మ నిలిచి ఉన్నదని తల్లిదండ్రులతో మాట్లాడితే తన బిడ్డ చెప్పినట్లుగా మీరు తలంపులు మార్చేసుకున్నారు. సంసోను చెప్పినట్లుగా తల్లిదండ్రుల ఆలోచన మార్చేసుకున్నారు, దిశను మార్చుకున్నారు. వీరు ఎప్పుడైతే తమ ఆలోచనలు మార్చుకున్నాడో అతని జీవితానికి అది ఉరిగా ఉందంట. అతని జీవితంలో చివరికి చూపు పోగొట్టుకునే స్థితికి వచ్చేసాడు, శత్రువుల చేత బంధించబడే స్థితికి వచ్చేసాడు. అతని జీవితానికి అలాగే అతని బ్రతుకు మరణానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దిశను మార్చుకోకుండా తన తల్లిదండ్రులు నిలబడినట్లయితే, దేవుడు నాతో మాట్లాడాడు, నీవు గర్భంలో ఉన్నప్పుడు చెల్లిపరిచాడు, పెంచవలసిన విధానం ఏంటిది, నువ్వు పెరగవలసిన విధానం ఏంటిది, సున్నతి పొందిన వారి వైపు నువ్వు వెళ్ళకూడదు, వారిని నువ్వు అంగీకరించకూడదు. ఈ మాటలన్నీ కూడా పొలంలో ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు కాబట్టి అటువంటి ఆలోచన వద్దురా మనకి.
అని చెప్పాల్సింది పోయి వీరు అనుకున్నారు దేవుడు ఫిలిస్తీన్లను ఎడల ఏదైనా సరే చేయబోతున్నాడేమో, మనం గుర్తించలేకపోయామేమో అని వీరు ఆలోచనలు మార్చుకుని తమ దిశను మార్చుకుని సంసోన్ని వేరే త్రోవలో నడిపించేశారు, వేరే మార్గంలో నడిపించేశారు. బలాన్ని కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు, ఏ గొలుసులను త్రెంపలేకపోతున్నాడు, ఏ త్రాళ్లను త్రెంచలేకపోతున్నాడు. ఏమీ తెలియని వాడిగా అతని జీవితము ప్రాణం లేనట్టుగా స్తంభముల మధ్యన కట్టబడ్డాడు. దిశను మార్చుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని స్వరము విన్నారు, ఇద్దరు ఒకేసారి కాదు, వారి స్వరం దేవుని మాటల ద్వారా వారు విన్నారు. మనోహ భార్య విన్నది, తన భర్తను తీసుకొచ్చింది, తన భర్తతో కూడా దేవుడు రెండోసారి మాట్లాడుతున్నాడు. ఇంచుమించు ఇద్దరు కూడా 3 సార్లు విన్నారు. ఈ మాటని విని కూడా వారి జీవితాల్లో తమ బిడ్డలు చెప్పినట్లుగా చేస్తున్నారు. పోగొట్టుకుంది కళ్ళు తన బిడ్డే కదా, కట్టబడింది తన బిడ్డే కదా, ఆ గుడి కింద ఉండి తన ప్రాణం పోగొట్టుకుంది తన బిడ్డే కదా. దేవుని మాటలు వింటున్న మీరు దిశను మార్చుకోవద్దు, దేవుని ఆలోచనల ప్రకారంగా జీవించు. నీ జీవితంలో నీ ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు. దేవుడు ఏది బోధిస్తున్నాడో దాని ప్రకారం జీవించు. ఎందుకంటే తర్వాత నీ తరం వారిని దేవుడు నిలబెడతాడు. నీ తరం వారిని దేవుడు ఆయన సదాకాలం తన ఆలోచనలు వారి ఎడల నెరవేరుస్తాడు. కాబట్టి నీ ఆలోచనలు దేవుని కొరకు మార్చుకొని దేవుని కొరకు నిలబడు. ఎవరి కోసం నీ ఆలోచన మార్చుకోవాల్సిన లేదు. నీ బంధువుల కోసమో, నీ స్నేహితుల కోసమో, నీ రక్త సంబంధుల కోసమో నీ ఆలోచన మార్చుకోవద్దు. ఎందుకంటే రాగలిగిన తరం, నీ తర్వాత వచ్చే తరము నిన్ను బట్టి వారు జీవిస్తారు. కానీ వీరు ఆలోచన చేయలేకపోయారు. బిలాము తన దిశను మార్చుకోక గాయాల పాలయ్యాడు. సంసోను తన దిశను మార్చుకోక ప్రాణాలే పోగొట్టుకున్నాడు. దేవుని ఆలోచనలు గుర్తించాలి. దేవుడు ఏదైనా చెప్తే చేస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన జీవితం కలిగి పెంచవలసిన సంసోన్ని తల్లిదండ్రులు వదిలేశారు. అతని జీవితం ఇష్టానుసారంగా బ్రతికాడు, జీవించాడు. తన జీవితాన్ని పాడు చేసుకుని చేతవా కానివాడిగా జీవిస్తున్నాడు. ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని అనేక మందిని చంపిన ఈ సంసోను ఏమి చేయలేని వాడిగా ఒక చిన్న త్రాడును కూడా తెంపలేక నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నాడు. కారణము తల్లిదండ్రుల దిశను మార్చుకున్నాడు. బిడ్డ భవిష్యత్తు పాడైపోయింది. నీ జీవితం కూడా ఆలోచించు. నీ దిశను లోకానుసారంగా మార్చుకుంటున్నావేమో. లేదు, నువ్వు మార్చుకోవద్దు. దేవుని ఆలోచనల ప్రకారం జీవించు. ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయి. మనుషుల ఆలోచనలు వ్యర్థము. ఈ మధ్యన అంటున్నారు బాప్టిజం పొందలేదా అంటే పొందలేదండి. పొందిన వారే రారేమని భయం, అందుకే ఆడపిల్లకి బాప్టిజం ఇవ్వలేదండి. దిశను మార్చుకున్నారు. తమ జీవితము నిజముగానే వారు కోరినట్లుగానే అన్యుల నుంచి వివాహ సంబంధం వచ్చింది, వెళ్ళిపోయారు. ఉదయాన్నే లేచి అన్నిటిని పట్టుకోక తప్పట్లేదు, అన్నిటికీ నైవేద్యం అర్పించక తప్పట్లేదు, అన్నిటిలో వండక తప్పట్లేదు. ఎందుకంటే బంధువులు చెప్పారంట, ఆడబిడ్డకి బాప్టిజం ఇస్తే పెళ్లి సంబంధాలు వేస్తావు, ఎలా వస్తాయి? నిజమే అని తన దిశను మార్చుకుంది. కూతురు భవిష్యత్తు పాడవుతుంది. ఇప్పుడు సంతోషమా నీకు? ఇప్పుడు ఆనందమా నీకు? తల్లిదండ్రులు ఏం బాధపడతలేదు కదా. సంసోను ప్రాణం పోగొట్టుకుంటున్నాడు కింద. నీ దిశను మార్చుకోవద్దు, నీ ఆలోచనలు మార్చుకోవద్దు. నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం అనేది, అది చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఆయన ఆలోచనలు నీ జీవితంలో సదాకాలం నిలిచి ఉంటాయి. ఈ మాటలు బట్టి దేవుడు నేను బలపరచును గాక. దేవుడి మాటలు విన్నావు. ఏమైనా నీకు వ్యర్థమైన ఆలోచనలు ఉంటే దేవునికి తెలియపరచు. ప్రభువా, నీవు మాట్లాడితే నా ఆలోచనలు మార్చుకుంటానయ్యా. నీవు మాట్లాడితే నా దిశను మార్చుకుంటాను ప్రభువా. నీవు మాట్లాడితే ప్రభువా నా తలంపుల్ని మార్చుకుంటానయ్యా. కఠినమైన పరిస్థితుల్లో
దాసిగా కొనసాగుతున్న హాగరు తన జీవితాన్ని మార్చుకోలేదా? మార్చుకొని తన యజమానురాలి కింద అణిగిమణిగి ఉన్నది. నీవు కూడా నీ దిశను మార్చుకో. కొన్నిసార్లు దేవుని మాటలు పాటించడం కష్టమే కావచ్చు, దేవుని మాటలు అనుసరించడం నీ జీవితానికి బాధాకరమే ఉండవచ్చు. వాటిని అనుసరించి నడుచుకోవటం నీ జీవితంలో అనేక విధాలుగా ఇష్టం లేకపోవచ్చు. కానీ హాగరుని బట్టి నీ జీవితం నేర్చుకో. దేవుని మాట ప్రకారం నీ ఆలోచనలు మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న జ్ఞానులారా, తిరిగి వచ్చిన మార్గంని వెళ్ళకండి, మరొక మార్గంని మీరు వెళ్ళండి. తమ దిశను తమ ఆలోచన మార్చుకుని దేవుడు చూపించినట్లుగా వెళ్ళిపోయారు. వారి జీవితానికి గొప్ప మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మోషే, నేను నీకు తోడే ఉండబోతున్నాను, వెళ్ళు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు ప్రజలకి. ఆ మోషే ఒక్క పేరుతో 40 సంవత్సరాలు తన ఆలోచన ఏమి మార్చుకోకుండా నిలబడిపోయాడండి. నా ద్వారా నువ్వు రాజుల యొద్దకు వెళ్ళి ప్రజల నిమిత్తమే నువ్వు మాట్లాడబోతున్నావు. వెంటనే మోషే వెళ్ళి ప్రజలందరి కోసం నిలబడి, సుఖభోగాలు సంతోషముల కంటే నా ప్రజలతో నీ కలిసి ఉండుట నాకు భాగ్యం అనుకున్నాడు. నీవు కూడా ఆలోచించు. దిశను మార్చుకోకముందు మోషే ఎవరో తెలియదు. దిశను మార్చుకున్న తర్వాత మోషే ద్వారా బైబిల్ గ్రంథం ప్రారంభించబడింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు కానాను సరిహద్దుల వరకు వెళ్ళిపోయారు. మోషే ద్వారా వాగ్దాన దేశములకి వారు చూసి రాగలిగారు. ఎందుకు తెలుసా? మోషే మొదట్లో ఆలోచన మార్చుకోలా, తర్వాత తన దిశను మార్చుకుని దేవుని కొరకు నిలబడ్డాడు, మేలు చూశాడు. కొన్నిసార్లు మన ఆలోచన మార్చుకోలేక నష్టాల్లో పడుతూ ఉంటాం, ఇరుకులు ఇబ్బందులు పడుతూ ఉంటాం. బిలాము తన దిశను మార్చుకోక వెళ్ళి కష్టాల్లో పడ్డాడు. సంసోను తన ఆలోచన మార్చుకొనక ఆయన ఆలోచనల మీదే నిలబడిపోయాడు. నాకు ఇక వేరే ఆలోచన లేదంటున్నారు. తల్లిదండ్రుల మాట కూడా వినలేకపోయాడు. చివరికి మరణాన్ని తెచ్చుకున్నాడు. నీ ఆలోచనలు మార్చుకో. ఎందుకంటే నీ ఆలోచనలు కొన్నిసార్లు దేవుని దృష్టిలో వ్యర్థముగా ఉంటాయి. నీ జ్ఞానం కొన్నిసార్లు దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంటుంది. వాటిని అనుసరించి నడిస్తే కొన్నిసార్లు నష్టపోతామేమో, కానీ దేవుని ఆలోచనలు సదాకాలం ఉంటాయి అని వాక్యం సెలవిస్తుంది. నీవు అదే విధంగా జీవించు. నిత్యము దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాట మన హృదయంలో ఫలభరితగుండినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.